ఇప్పుడు రుద్రాక్షరసలు ఎలా ధరించాలి? ఇప్పుడు చాలా మంది అంటారు ధరిస్తే కష్టాలు పోతాయని. అసలు కష్టాలు పోతే అంటే కష్టాలు పోతున్నప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? మంచి క్వశ్చనే. ప్రస్తుత పరిస్థితుల్లో రుద్రాక్షలు ఎలా ధరించాలనే పాయింట్ చూసినట్లయితే అవి శివుని యొక్క అంశతో లభించాయి కాబట్టి శివలింగానికి మనం ఎలా అయితే పూజ చేస్తామో అదేవిధంగా వాటికి అభిషేకయుక్తంగా ఎప్పుడైతే రుద్రాక్ష చెట్టు నుండి వచ్చిన కాయను తీసుకొని శివలింగానికి ఎప్పుడైతే టచ్ చేస్తామో దాంట్లో ప్రాణశక్తి యాక్టివేట్ అవుతుంది. దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ జరిగిపోతుంది అనమాట. ఎప్పుడైతే రుద్రాక్షను శివలింగం తాకిందో దాంట్లో రుద్రాక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యాక్టివేట్ అవుతుంది. రుద్రనాడీ స్పందన అంటారు దాన్ని. ఆ రుద్రనాడీ స్పందన దివ్య దైవిక శక్తి తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి దాంట్లోంచి ప్రసరించడం స్టార్ట్ అవుతుంది. దాంట్లో అప్పుడు దాకా ఉంటుంది ఒక వైబ్రేటింగ్లో. అది ఎప్పుడైతే రుద్రాక్ష మంత్రయుక్తంగా ఆ యొక్క శివలింగాన్ని ఎనీ ప్లేస్లో ఉన్న ఎట్లాంటి శివలింగానికైనా తాకటం వల్ల దాంట్లో నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. మనం కావాలంటే అది గమనించవచ్చు, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయొచ్చు దాన్ని. ఎట్లా వితౌట్ రుద్రాక్షను పట్టుకొని శివలింగం దగ్గర ఉంచిన రుద్రాక్షను పట్టుకొని వాటి రెండింటికి కూడా మనం యాక్టివిటీ అనేది గమనిస్తే దాంట్లో చాలా శక్తి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు అనమాట. అలాగే రుద్రనాడీ స్పందన అని చెప్పాను కదా, అది చేతిలో పెట్టుకొని ధ్యానం చేసిన రుద్రాక్షని శివలింగం దగ్గర పూజ చేసిన రుద్రాక్షని చేతిలో ఉంచుకొని చెట్టున్న మామూలు నుంచి తీసిన ఒక రుద్రాక్షని పట్టుకున్నా మనకి ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. చాలా సెన్సిటివ్గా తెలుసుకోవచ్చు, అది ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది అనమాట. అదేవిధంగా మీరు అడిగారు రుద్రాక్షలు ధరిస్తే కష్టాలు తీరుతాయా అని. రుద్రాక్షలు ఎప్పుడైతే మనం సమంత్రకంగా రుద్రాక్షలను శివలింగం దగ్గర నుంచి భక్తిగా ధారణ చేసేటప్పుడు ఆ రుద్రాక్షలను వేసుకునేటప్పుడే మనం సంకల్పం చేసి వేసుకుంటాం. ఎందుకంటే ఇచ్చేటప్పుడు కూడా అది దేని గురించి ఇస్తున్నామో అది తెలుసుకొని ధరించడం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. అదేవిధంగా మనకి కష్టాలు అనేది మనకు తెలుసు కదా, ఏం కష్టాలు పడుతున్నామో మనకు తెలుసు కదా, అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఎప్పుడైతే మనం రుద్రాక్ష ధారణ చేశామో దీంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ ప్రాణశక్తి మన యొక్క ప్రాణశక్తితో సైక్లింగ్ చేస్తుంది, సైక్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు రుద్రాక్ష ఇప్పుడు ఏదైనా జ్యువెలరీ మెడలో వేసుకుంటాం, మళ్ళీ ఫంక్షన్ అవగానే తీసి అవతల పడేస్తాం, దాంట్లో వైబ్రేటింగ్ ఏమి ఉండదు కదా. కానీ రుద్రాక్ష అట్లా కాదనమాట. రుద్రాక్ష మీరు ధరించిన దగ్గర నుండి మీ మనస్సుని, బ్రెయిన్ని, మన యొక్క పంచేంద్రియాల మీద యాక్టివిటీని యాక్టివేట్ చేస్తుంది, స్టార్ట్ చేసేస్తుంది. మన పంచేంద్రియాలు, కర్మేంద్రియాల మీద కూడా, మన మనస్సు మీద కూడా అది యాక్టివిటీ చేస్తుంది. 11 భావాల మీద అది పనిచేస్తుంది. సో ఎప్పుడైతే రుద్రాక్ష యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయో మనలో ఒక రకమైనటువంటి చైతన్యం వస్తూ ఉంటుంది. మనలో మంచివాడు ఉంటాడు కదా, మంచివాడు అనేవాడు లోపల ఉంటాడు, అసలు వాడు. ఆ మంచివాడిని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే ఇతను కష్టాలు పడుతున్న ఫీలింగ్లో ఉంటాడో మెల్లిమెల్లిగా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటం వల్ల ఆ కష్టాలను ఈజీగా క్లియర్ చేసుకునే శక్తి వాళ్ళకి వస్తుంది అన్నమాట. ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. దైవానుగ్రహం ఉంటే, ధనలక్ష్మి అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్గా, అంటే డబ్బుతోనే ప్రాబ్లం అవుతుంది, కష్టాలు డబ్బుతో ముడిపడి ఉంటే ఆ డబ్బు అందే మార్గం కనిపిస్తుంది. అదే శారీరం ఇదైపోయి ఉండి శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే శారీరకంగా, మానసికంగా మెంటల్ డిస్టార్డర్స్తో ఉన్నారు, అది రుద్రాక్ష ఫస్ట్ యాక్టివేట్ చేసేది బ్రెయిన్ మీద అనమాట. దాంట్లో ఒక అద్భుతమైన ఒక ఎంజైమ్ ఉంటుంది. అది రుద్రాక్ష చేసిన 40 days మనకి బ్రెయిన్ మీద పనిచేస్తుంది. 40 days తర్వాత అది క్రమక్రమంగా దాని శక్తి తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఈ రుద్రాక్ష బ్రెయిన్ మీద పనిచేయడం వల్ల ముందు ప్రశాంతత వస్తుంది. ఫస్ట్ మనకు తెలిసిపోద్ది అనమాట, ఒక యాక్టివిటీ అనేది తెలిసిపోతుంది. ఇది రుద్రాక్ష చేసుకున్నాను, ఏదో కొద్దిగా బాగుందే అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఎవరికో ఒక 100కి ఒక 1% 2% వాళ్ళు మొండిగా ఉండటం, వాళ్ళకి తెలుసుకోలేకపోవటం, దాని మీద అవగాహన లేకపోవటం అనేది జరుగుతుంది. ఓవరాల్గా రుద్రాక్ష ధరించిన తర్వాత ఇది నాకు మంచి జరిగింది అని తెలిసే పరిస్థితి వస్తుంది. అదే మనం రత్నం రాయి పెట్టినా అది గ్యారంటీగా మనకు పనికొచ్చిందా లేదా అనేది తెలియదు. కానీ
రుద్రాక్ష ధరించిన తర్వాత మటుకి నాకు చాలా బాగుంది. రుద్రాక్ష వేసుకున్న తర్వాత నేను చాలా బాగున్నాను, చాలా డెవలప్మెంట్ అయ్యాను అన్న ఫీలింగ్ దాదాపు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు 95% పైనే ఉన్నారు. 99 అని చెప్పచ్చు. అదే. సో ఇక్కడ మనం రుద్రాక్షలు ధరించిన తర్వాత మనకి కష్టాలు తీరుతాయా అంటే, ఈ రుద్రాక్షలు ధరించక ముందు నువ్వు చేసిన కర్మల దృష్ట్యా వాటి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అది బట్టి తగ్గుతుంది గ్యారంటీగా. ఇప్పుడు నువ్వు ₹1,00,00,000 ఏదో అప్పు చేసావు, వాడు ఏదో హరాస్మెంట్ చేస్తున్నాడు, ఒక రుద్రాక్ష వేసుకున్నావు, వాడు హరాస్మెంట్ చేయడం కొంత ప్రెజర్ తగ్గచ్చు దీని ప్రభావం. అంతేగాని ₹1,00,00,000 మూట ప్రత్యక్షం అవటం వాడికి ఇచ్చేయటం ఉండదు. అలాగే ₹1,00,00,000 నువ్వు అప్పు చేసినప్పుడు దాన్ని తీర్చే సామర్థ్యాన్ని నీకు బ్రెయిన్కి అందజేస్తుంది, ఇస్తుంది. అది నేను చాలామంది ఎక్స్పీరియన్స్ చేశాను, చూశాను. సో ఇక్కడ అంటే ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 కాదమ్మా, ₹100 వ్యక్తి ఉంటాడు, ₹1,00,000 సమస్యతో ఉంటాడు. సో రుద్రాక్ష డెఫినెట్గా మనల్ని మంచి స్థితికి తీసుకెళ్ళడానికే నిరంతరం పనిచేస్తుంది. అది ఎలా చేస్తుందంటే మనల్ని యాక్టివిటీ చేస్తుంది. ఇప్పుడు రీస్టార్ట్ చేస్తాం, మనకి సెల్ ఫోన్ రీస్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, అన్ని యాప్లని రీషెడ్యూల్ చేసుకుంటా ఒక్కొక్క దాంట్లో చెత్తంతా తీసో లేకపోతే మళ్ళీ రీషెడ్యూల్ చేస్తుంది. అట్లాగే మన బాడీలో ఉన్న కల్మషాన్ని, అరిషడ్ వర్గాల్లో ఉన్నటువంటి ఆ కల్మషం ఏదైతే ఉందో దాన్ని క్లెన్స్ చేస్తూ వచ్చేప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది. ఒకరికి ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, కొద్దిగా లేట్గా వస్తుంది. కొంతమందికి అనారోగ్య సూచనతో బాధపడుతున్న శరీర తత్వం మీద పనిచేస్తున్నప్పుడు అది కొద్ది టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా అన్నమాట రుద్రాక్ష పని చేసి తీరుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే రుద్రాక్ష ధరించిన తర్వాత మీ కష్టాలు తీరుతాయి అనే పాట కంటే నీకు రుద్రాక్ష తీరటానికే నువ్వు రుద్రాక్ష ధరించావు. రుద్రాక్ష ధరించటానికి ముందు, ధరించటానికి వచ్చిన తర్వాత, ధరిస్తున్నప్పుడే నీ కష్టాలు తీరిపోయినాయి. ఎందుకంటే రుద్రాక్ష నీ బాడీ మీద వచ్చేసింది. అది ఎవరిది? పరమేశ్వరుడిది. ఆ శివాంశ నీ దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఎవరు ఇవన్నీ చిన్నవి, ఇవన్నీ మృత్యువు కంటే పెద్దవి కావు కదా ఈ కష్టాలు. కాబట్టి మృత్యువుకే అధినేత ఆయనే ఉన్నాడు మనతో పాటు. రుద్రాక్ష మన చేతిలో ఉంది. కాబట్టి మనం అసలు ఇంకా దేనికి భయపడతామమ్మా? ఒక్క మృత్యువుకు భయపడతారు చాలామంది. సో ఆ మృత్యువుకి అధిపతే మన దగ్గరకు వచ్చేసాడు రుద్రాక్షగా ఆయన అంశ మనతో ఉంది. కాబట్టి అసలు ఎక్కడ భయపడాల్సిన పని లేదు. కాబట్టి రుద్రాక్ష వచ్చిందంటే యువర్ సజెస్టబుల్ పర్సన్ ఆయన దృష్టిలో. వీడు అర్హుడు. ఎందుకంటే సకల జనుల సంరక్షణార్థం పంపించాడు ఆ రుద్రాక్షలు ఇక్కడికి. ఇక రుద్రాక్షలు మ్లేచ్చులు ఇలా కొంతమంది అన్యమతస్తులు ధరించకపోవటం వాళ్ళ దురదృష్టం. ఆ జన్మ పాపం వాళ్ళు చాలా జన్మలు ఎత్తాలి మళ్ళీ రుద్రాక్ష ధరించాలంటే. రుద్రాక్ష అన్యమతస్తులు కూడా చాలామంది ధరిస్తారు, నేను చాలామందికి ఇవ్వటం కూడా జరిగింది. కానీ రుద్రాక్ష ధరించడానికి యోగ్యతను సంపాదించాలంటే అనేక జన్మల పుణ్యం కావాలి. అలాగే కొన్ని సావాసం వల్ల కూడా, ఆ వాసన వల్ల కూడా రుద్రాక్ష వెంటనే ధరించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రుద్రాక్ష ధారణతోనే మనకి సకల పాపాలు తొలగిపోయి, అలాగే అనేక కష్టాలు తొలగిపోయి, ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్య ధన కనక వస్తు వాహనాది యోగాలన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు. శుభం భవతు.